ఇవాళ మంగళగిరి సీకే కన్వెన్షన్ లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పహల్గాం దాడి ఘటనలో మృతులకు సంతాప సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. అలాగే జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు, భారీగా నాయకులు కూడా పాల్గొనున్నారు. ఇప్పటికే మృతుల కుటుంబాలను పవన్ కళ్యాణ్ పరామర్శించి నివాళులర్పించారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ముఖ్యంగా ఏదైతే జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే పహల్గాం దాడి ఘటనకు సంబంధించి మృతి చెందిన వారి కుటుంబాలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనమైనటువంటి సంతాపం ఈరోజు తెలియజేయబోతున్నారు. ఎవరైతే వీరోచితంగా అక్కడ ప్రాణాలు అర్పించినటువంటి ఎవరైతే ఉన్నారో అక్కడ ముష్కర్ల దాడి ఘటనకు సంబంధించి కూడా పహల్గాంలో జరిగినటువంటి ఘటన నిజంగా బాధాకరమైనటువంటి అంశంగా చూడొచ్చు. కానీ ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారందరికీ కూడా ఘనమైనటువంటి సంతాపం తెలియజేయబోతున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ కార్యక్రమం ప్రస్తుతం అసలు ఈ కార్యక్రమం ఎట్లా జరుగుతుంది, మాతో తాతారావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరే, అదే ఎట్లా అది జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నారు. ఏం చెప్తారు, ఏంటి విషయం? మాది మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా దేశభక్తి, పూర్తిగా దేశభక్తి మీద ఆధారపడి నడుపుతుంది పార్టీ. ఆయన ఫస్ట్ మాకు దేశం సమగ్రత, సమైక్యత కావాలి, దాని తర్వాతే ఆంధ్రప్రదేశ్ కావాలి, తర్వాత పార్టీ. అందుకని రాజకీయాలు కాకుండా ఏదైతే పహల్గాం తీవ్రవాదం దాడి జరిగిందో ఆ దాడిలో ఎవరో మృతి చెందారు చాలామంది అమాయకులు, వాళ్ళందరికీ మేము ఘనంగా నివాళులు అర్పించాలనేటువంటిది మా అధ్యక్షుల వారి ఆలోచన. పర్టికులర్గా మా జన సైనికుడు కూడా మధుసూదన్ రావును కావలి నుంచి ఆయన కూడా దాంట్లో ప్రమాదానికి గురయ్యారు, దాంట్లో మరణించారు. వాళ్ళందరికీ భవిష్యత్తులో ఇట్లాంటి ఉగ్రవాద దాడులు జరగకుండా ఉండడానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల్ని ఏరిపారేసేటట్టు, నిర్మూలించేటట్టు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి జనసేన పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. జనసేన పార్టీ పూర్తి ఆలోచన కూడా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు గవర్నమెంట్కి సహాయ సహకారం అందిస్తాం. భవిష్యత్తు ఇట్లాంటి రాకుండా ఉండాలని దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాం. అంటే సార్, గతంలో కూడా ఇలాంటి ఘటనలు పాకిస్తాన్ కవ్వింపు చర్యలు జరుగుతుంది. కానీ భారతదేశం ఎప్పుడు కూడా యుద్ధానికి సహాయం లేదు. కానీ నిజంగా భారతదేశం కన్నెర చేస్తే పాకిస్తాన్ సమూలంగా నాశనం చేసేటువంటి పరిస్థితి. కానీ ఏ రోజు కూడా దానికి పోవట్లేదు. కానీ పాకిస్తాన్ ఇలాంటి చర్యలు చేపడుతుంది. ఎలా చూస్తారు, ఏం చెప్తారు? యాక్చువల్లీ భారతదేశం ఎప్పుడు కూడా సమైక్యత, సమగ్రత ఉండాలి అన్నటువంటిది ఆలోచనతో నడుస్తుంది స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి. పర్టికులర్గా ఎన్డీఏ గవర్నమెంట్లో భారతదేశం ఉన్నటువంటిది తీవ్రవాదం, ఉగ్రవాదం ఇట్లాంటి పూర్తిగా ఉండాలి, శాంతి సమైక్యత ఉండాలంటే ఆలోచనతో ఉంది. కానీ పాకిస్తాన్ అదే పని మీద ప్రేరేపించి కొన్ని ఉగ్రవాద సంస్థలు పెంచి పోషిస్తున్నాయి. ఆ పెంచి పోషించడం వల్ల వాళ్ళ జీవన విధానాలు కూడా నష్టపోయారు. కానీ భవిష్యత్తులో ఇంకా నష్టపోతారు. అందుకని ప్రధానమంత్రిగా మనం తీసుకున్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఉగ్రవాద మూకల్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని పూర్తిగా ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండాలనేటువంటిది ప్రజలు కోరుకుంటారు, ఎన్డీఏ పాలన కోరుకుంటున్నారు. ఇక్కడ మా కూటమి ప్రభుత్వం కూడా పూర్తి సహాయ సహకారాలు ఇస్తుంది. థ్యాంక్ యూ. మనతో పంచకర్ల సందీప్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. జనసేన పార్టీ ఘనమైనటువంటి సంతాపం తెలియజేయబోతున్నారు. సందీప్ గారు చెప్పండి, అంటే ఎట్లా చూస్తారు? ఇంత పెద్ద సంతాప సభను ఏర్పాటు చేశారు జనసేన పార్టీ వారందరికీ కూడా సంతాపం తెలియదు, ఏం చెప్తారు? ఇది కేవలం ఒక్కరోజు చేసి ఆపేసే సంతాప సభ కాదండి. ఎప్పుడైతే పహల్గాంలో మనకి జరిగిన ఈ టెర్రరిస్ట్ అటాక్ ఉందో, మనకి వ్యక్తుల్ని ఎంచుకుని మరి, అంటే వాళ్ళ మతం బట్టి ఎంచుకుని మరి జరిగిన ఈ దాడిని చాలా తీవ్రంగా ఖండించారు జనసేన పార్టీ అధ్యక్షులు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. కేవలం ఖండించడం మాత్రమే కాదు, ఎవరైతే మృతులు ఉన్నారో, మన ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళిన మృతులు ఉన్నారో, కావలిలో కానివ్వండి, అదేవిధంగా మా విశాఖపట్నంలో కానివ్వండి, స్వయంగా ఆయన వచ్చి వాళ్ళ కుటుంబంతో గడిపి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చి, ఎందుకంటే నేను చూసింది ఒకటేనండి, పవన్ కళ్యాణ్ గారి మనకి వాళ్ళ కుమారుడు మార్క్ శంకర్ గారు, వారు సింగపూర్లో ఒక దుర్ఘటన జరిగింది. వాళ్ళ అబ్బాయి చదువుతున్న స్కూల్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంత స్పందించారో నాకు తెలియదు. ఎందుకంటే ఆయన డ్యూటీ ఫస్ట్ అని చెప్పి అక్కడ ఉన్న అరకు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఒకరోజు ఆయన అక్కడ ఉండి వాళ్ళకి ఇచ్చిన మాటని తీర్చుకుని గ్రామానికి వెళ్ళి ఒక గ్రామ సభ నిర్వహించి ఆ తర్వాత మాత్రమే వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళారు. కానీ ఈ సంఘటనలో మాత్రం జరిగింది నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ, నా రక్తం కంటే ఎక్కువ అని చెప్పి ఆయన భావించి వెంటనే రావడం, ఆ కుటుంబాలతో గడపడం ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చింది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మీ బాబు సంఘటన జరిగినప్పుడు కూడా మీలో ఇంత బాధను మేము చూడలేదండి, మా కోసం మీరు ఇంత బాధపడుతున్నారు, మీరు ఇచ్చిన ధైర్యం మేము జీవితాంతం కూడా మర్చిపోవని చెప్పని ఆ బాధిత కుటుంబాలు చెప్తున్నాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన పార్టీ నాయకులు అందరినీ కూడా పిలిచి మా తరపున
ఒక సంతాప సభ ఏర్పాటు చేయడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన జాతీయవాదానికి ఒక చిహ్నం కింద మేము భావిస్తున్నాం. మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మోడీ గారితో మేము నిలబడబోతున్నాం అని చెప్పడానికి ఈ సభ, అదేవిధంగా భారతీయులందరం కూడా ఒకటే అని చెప్పడానికి మాత్రం ఈ సభ జరుగుతుంది మేము భావిస్తున్నాను. మనతో మరి కొంతమంది జనసేన నాయకులు ఉన్నారు, వర్తమాన చెప్పండి, అంటే మీరు ఎట్లా చూస్తారు? ఈ జనసేన పార్టీ ఇంత పెద్ద సంతాపం ఏర్పాటు చేసింది, కానీ పాకిస్తాన్ ఇటువంటి చర్యలు చేపడితే ఏం చెప్తారు? గడిచిన 3 రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ, మౌన దీక్షలు, జెండా అవతరణ కార్యక్రమాలు, పలు కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు దేశ భద్రత అనేది ఆయనకి అత్యంత ప్రాధాన్యంగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఘటన ఏదైతే జరిగిందో దీనిపైన ఆయన నిరసన వ్యక్తం చేయడం జరిగింది. జనసేన పార్టీ తరఫున కూడా సంఘీభావం తెలిపాం. గత 3 రోజులుగా ఏ కార్యక్రమాలు చేయొచ్చు అన్ని కార్యక్రమాలు చేసి బలంగా ప్రజల్లో మన ఐక్యతను చాటే దిశగా ముందుకెళ్తున్నాం. ఈరోజు ఆయన ఈ సభ పెట్టడం కూడా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే విధంగా వెళ్తారు. భవిష్యత్తులో భారతదేశం నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దేశ భద్రత కోసం అన్ని విధాల జనసేన పార్టీ కూడా అండదండగా ఉంటుంది. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మనకు తరలి వచ్చి మనకు సపోర్ట్ చేస్తున్నాయి, నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తున్నాయి. పాకిస్తాన్లో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో మొత్తం అందరినీ ఏరి పారేయాలని చెప్పి ఒక చిహ్నాన్ని కూడా భారతదేశం ఏదైతే పంపిస్తుందో జనసేన పార్టీ దాన్ని బలంగా బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో కూడా మరింత మద్దతు తెలిపే విధంగా ముందుకెళ్తుంది. అయితే ఇది మొత్తానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే సంతాపం, ఎవరైతే మరణించిన వారి కుటుంబాలకు పెద్ద ఎత్తున సంతాపం తెలియజేయబోతున్నారు. వారితో మాట్లాడదాం. అయితే ప్రస్తుతం మనతో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉన్నటువంటి శివదత్ ఉన్నారు, బోడపాటి శివదత్ మనతో ఉన్నారు. చెప్పండి, అంటే ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు కదా, ఏంటి ప్రధానంగా జనసేన పార్టీ తరఫున ఇంత పెద్ద ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు ఏంటి? సార్, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారని జాతీయవాదం గురించి మాట్లాడలేదు. రాజకీయాల్లోకి రానప్పుడు కూడా ఆయన జాతీయవాదం, భారతదేశం, భారతీయుడు స్పందించాల్సిన తీరు, వీటి మీద ఒక అవగాహన ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ అధ్యక్షులుగా, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఉండడం, అలాగే దేశ రాజకీయాల్లో ఆయన ముద్ర వేయడం, ఈరోజు దేశానికి జరుగుతున్న నష్టం ఏదైతే ఉందో, దేశంలో ఉగ్రదాడి ఏదైతే జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ దాని మీద చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఈరోజు 3 రోజుల సంతాప దినాలు మేము మొన్న చేసాం పార్టీ తరపున రాష్ట్రం అంతా కూడా. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈరోజు రాష్ట్ర నాయకత్వం అంతా కూడా, జనసేన పార్టీ నాయకత్వం అంతా సుమారు 600 మంది నాయకులతో ఈరోజు సంతాపం తెలియజేయడానికి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఒకటే, దేశం మీద ఎవరు వచ్చి దేశాన్ని పాడు చేయాలనుకున్నా దేశం వరకు వస్తే జనసేన ఎప్పుడు కూడా దేశం కోసం నిలబడుతుంది. రాజకీయాలకి, కులాలకి, మతాలకి అతీతంగా దేశం కోసం పోరాటం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనతో మేము జన సైనికులుగా జనసేన పార్టీలో ప్రయాణం మొదలుపెట్టిన నాటి నుంచి జనసేన పార్టీ మీద ఎంత ప్రేమ ఉందో, దేశం కోసం ఏం చేయడానికైనా, దేశం కోసం ప్రాణాలు వదలడానికైనా సరే జన సైనికులుగా మేము సిద్ధంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు, మా నాయకులు కూడా దేశం కోసం పోరాటం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఆయన ఏం చెప్పినా జనసేన పార్టీ తూచా తప్పకుండా పాటిస్తుంది. అంటే ముఖ్యంగా చూడొచ్చు, పాకిస్తాన్ ఇటువంటి కవింపు చర్యలు గతంలో కూడా చేసింది. ఎందుకు భారతీయులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, మతాల మధ్యన ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఎలా చూస్తారు? ఈ విధానాలను ఎట్లా చూస్తారు? ప్రధానంగా ఏం చర్యలు చేపట్టబోతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం? ఖచ్చితంగానండి, కేంద్ర ప్రభుత్వంలో మరి మన ప్రధాని మోడీ గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు, మరి హోంశాఖ మంత్రివర్యులుగా. ఆయన తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మన దేశాన్ని కాపాడే విధంగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు వారికి మద్దతుగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది అంటే పాకిస్తానీలు పిరికి పంద చర్య. ఇది దేశ సైనికులు ఎదుర్కొనే శక్తి లేక దొంగచాటున టూరిస్టుల మీద దాడి చేయడం, టూరిస్టులు 29 మంది ప్రాణాలు కోల్పోవడం. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ కావలి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి ఒక టూరిస్ట్గా అక్కడికి వెళ్ళి జమ్మూ కాశ్మీర్లో ప్రాణాలు కోల్పోయారు. ఆయన జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న వ్యక్తి, జనసేన పార్టీ సభ్యత్వం ఉంది ఆయనకి. ప్రత్యేకంగా మా పార్టీలో ఉన్న వ్యక్తి కూడా ఈరోజు ప్రాణాలు కోల్పోయారనంటే మేము ఏం చేయడానికైనా సిద్ధం దేశం కోసం జనసేన పార్టీ ఎప్పుడు కూడా నిలబడుతుంది అనే సందేశం మాత్రమే ఈరోజు రాష్ట్రానికి, దేశానికి తెలియపరుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు.
థ్యాంక్ యూ. ఇది మొత్తానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనమైనటువంటి సంతాపం తెలియజేయబోతున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో మంగళగిరి చేరుకుని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సీకే ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసినటువంటి సంతాప సభకు రాబోతున్నారు. ఏదైతే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన పార్టీలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్, అదేవిధంగా మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నాగబాబు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం కూడా హాజరవబోతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. అవుట్ టు స్టూడియో.